దేవునికి స్తోత్రం. నేటి ధ్యానం కొరకు 105వ సంకీర్తన. ఈ కీర్తన బహుశా దావీదు రాసి ఉంటారు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాయబడిన పదజాలం, వర్ణించిన విధానాన్ని బట్టి దావీదు రాసి ఉండవచ్చు. అయితే ఈ కీర్తన యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రయాణము, వారు చేరిన గమ్యము, వారు ప్రయాణంలో కలిగిన పరిస్థితులు, వీటన్నిటినీ ఈ కీర్తనలో పొందుపరచడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క జీవితం జననం మొదలుకొని మరణం వరకు ఎటు విధంగా అంచెలంచెలుగా చెప్తామో అటు విధంగానే ఇశ్రాయేలీల యొక్క ప్రారంభం నుంచి దేవుడు వారిని కానానుకు నడిపించే సందర్భం అంతా కూడా చాలా తక్కువ వచనాల్లోనే అద్భుతంగా తెలియచేయడం జరిగింది. ఈ యొక్క కీర్తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడి యొక్క పాత్ర ఆయన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మనసును మనము గ్రహిస్తే మనకి ఎలాగ అర్థమవుద్ది. తన ప్రజల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తారో అని ఒక మాట ఈ ఉదయం అందు గమనించండి. కొద్దిమంది ఇలాగ అనుకుంటారు, దేవుడు నన్ను గమనిస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నా పట్ల శ్రద్ధ వహిస్తున్నారా, అసలు దేవునికి నేను జ్ఞాపకం ఉంటానా? ఇంతమంది భూమి మీద ఉన్న ఈ ప్రజలలో దేవుడు నమ్ముకున్న వారు అనేక మంది ఉండగా, మా ఊర్లోనే ఇంతమంది ఉంటే అందులో నేనెంత? సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల్లో ఒక రేణువు లాంటి దాన్నే, ఒక రేణువు లాంటి వాడినే ఆయనకు నేను కనబడతానంటవా అని ఒకవేళ నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చుంటే దానికి ఇదే జవాబు. ఎంతమంది ఉన్నా, అది ఎలాంటి వారు ఉన్నా సరే, ఆయన దృష్టి నేరుగా నీ మీద పడుతుంది ఉన్నది. ఎందుకంటే ఆయన బిడ్డల పట్ల దేవుని యొక్క కనుదృష్టి అపారముగా ఉంటుంది. ఆయన్ని వెతికేవారు, ఆయనను కనుగొనాలని ఆశపడిన వారు, ఆయన మీద మనసు కలిగిన వారు, ఆయనంటే ప్రేమ కలిగిన వారి మీద తప్పకుండా ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నిత్యము నన్ను వెతికేవారు ఎవరా అని ఆయన వెతుకుతున్నాడట. కాబట్టి ఆయన పట్ల తాపత్రయం కలిగిన నీ మీద ఆయన దృష్టి ఖచ్చితంగా నిలిపి ఉన్నాడు. ఈ కీర్తనకారుడు అంటారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన ఒడంబడిక నెరవేర్చుట కొరకు ఆయన నిరంతరము శ్రమిస్తూనే ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిబంధన చేశాడు. మొట్టమొదటి నిబంధన అబ్రహాముతో. అబ్రహాం, నువ్వు ఈ దేశాన్ని, ఈ ప్రజలను, నీకున్న దాన్ని విడిచి నన్ను వెంబడిస్తే నేను నిన్ను శ్రేష్టమైన స్థలానికి తీసుకువెళ్తానని చెప్పాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తాడు, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకై ఎదురు చూచాడు అని. అతను ఎదురు చూపు కానాను అంటే ఈ భూ సంబంధమైన కానాను కొరకు కాక పర సంబంధమైన కానాను కొరకు ఎదురు చూశాడు. అది అబ్రహాము యొక్క విశ్వాసం,
నిరీక్షణ. అదే వాగ్దానాన్ని ఇషాకుకి, యాకోబుకు కూడా చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆయన ప్రణాళికాబద్ధంగా నడిపిస్తూనే ఉన్నాడు. అందుకే అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు వచ్చినా ఖచ్చితంగా సంతానం ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు వాగ్దానాన్ని నెరవేర్చటానికి పుట్టిన వాగ్దాన పుత్రుడిగా ఉండి దేవుని మార్గములో సాగుట కొరకై ఆయన ప్రణాళికను ఇస్సాకులో బలపరిచాడు. యాకోబు, యాకోబులు అనే 2 పిల్లలు పుట్టిన మోక్షగాడై యాకోబు ఉన్నా యాకోబుని పట్టుకొని తనకి మార్పు కలుగు చేసి యాకోబు సంతానంలో నుంచి దేవుడు 12 మంది రాజులను రప్పించి ఆయన అబ్రహాముకి, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యాకోబుని సరిచేసి నెరవేర్చాడు. మోసగాడైనను సరే ఇస్సాకు వాగ్దానం, అబ్రహాము వాగ్దానం యాకోబు యొక్క మోసాన్ని తీసేసింది అతని పశ్చాత్తాపాన్ని బట్టి. ఇది దేవుడు తన ప్రజల పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన అద్భుతమైన విధానం. ఈ రోజున నీవు కూడా జనవరి 1 31 నైట్ వాగ్దానం తీసుకుని ఉంటావు. వాగ్దానం ఉందా? పాడేశారా? ఆ బైబిల్లో ఉన్నట్టు ఉందండి అంటావా? మర్చిపోయినని చెప్తావా? ఒకవేళ నీ విశ్వాసం ఆ రోజు తీసుకున్న వాగ్దానం ఇచ్చిన దేవుని మీద ఉంటే తప్పక నెరవేర్చబడుతుంది. 6 నెలలు అయిపోయింది, 7వ నెల వచ్చేసింది, అని నువ్వేమీ కంగారు పడొద్దు. తప్పక దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దావీదు ఈ కీర్తన రాయడం గల ఉద్దేశం ఏంటి అని అంటే, తనకు కూడా దేవుడు ఒక నిబంధన చేయడం తెలుసు. ఆ నిబంధన 89వ కీర్తనలో కనపడుతుంది మనకి. అబ్రహాముతో చేసిన నిబంధన వేరు, దావీదుతో దేవుడు చేసిన నిబంధన వేరు. ఈ నిబంధన ఎలాగున వారి జీవితాల్లో కార్యాలు జరిగించిందో వివరిస్తున్నాడు. ఈ కీర్తనంతా మనం పరిశీలిస్తే ఇక్కడ దేవుని యొక్క ఉపదేశం, ఉద్దేశం మనం అర్థం చేసుకోగలుగుతాం. మహాదేవుడైనటువంటి యెహోవా ఆయన క్రియలను ఎలాగూ జరిగించాడో అనేది మనకు అర్థమవుతుంది. ఈ కీర్తనలో 7 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. వీలైతే రాసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే కృతజ్ఞతలు అర్పించడం. అందుకే కీర్తన మొదట్లోనే చెప్తున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అని. ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దేవునికి కృతజ్ఞతలు అర్పించడం. రెండవది ప్రార్థించడం. వారు కలిగినటువంటి కష్టంలో, వేదనలో, వారు అనుభవిస్తున్న శ్రమలలో, శత్రువులు తరుముతున్న పరిస్థితులలో, వారికి అవసరత కలిగిన సందర్భంలో వారు దేవునికి ప్రార్థించారు. ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. మూడో విషయం, దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు తెలియచేయడం, అంటే దేవుని చర్యలను తెలియచేయడం. వారు ప్రార్థించిన తర్వాత
వారికి ఎలాంటి ఎలాంటి కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, వారికి పైనుంచి మన్నా అనే ఆహారాన్ని కురిపించడం, బండ నుండి నీళ్లు రప్పించడం, శత్రువులందరినీ లయమి చేయడం, వారి యొక్క మార్గాలన్నిటినీ సజావుగా నడిపించడం, మారాలంటే చేదైన నీళ్లు మధురంగా మార్చడం, ఇవన్నీ కూడా దేవుని కార్యాలు కదా. వాటిని వివరించాడు ఇందులో. నాలుగో విషయం, దేవుని గురించి పాడడం. ఈ కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు కదా అని దేవుని గురించి పాట పాడుతున్నాడు. అంటే దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మరి ప్రభు చేసిన మేలులు హృదయంలో ఉంచేసుకుంటున్నావా, లేకపోతే ఆయన కార్యాలను పాటలుగా ప్రభుని ఘనపరచగలుగుతున్నావా? ఈరోజు నీ జీవితంలో ప్రభు ఎన్నో మేలులు చేశారే. ఆ చేసిన మేలును బట్టి ప్రభుని ఘనపరచగలుగుతున్నావా? పాటలు పాడడం అంటే పనికిమాలిన పాటలు పాడతారు కొంతమంది. నోట అంటే ఎప్పుడు కూడా సినిమా పాటలు వస్తాయి, కానీ దేవుని గురించిన స్తుతి నా నోట ఉంటది అని కీర్తనకారుడు ఎప్పుడు చెప్తాడు. నా నోట నూతన కీర్తన ఉంది, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంది అని ఎప్పుడు కూడా పాటలు పాడటానికి ఇష్టపడిన వ్యక్తిగా చెప్తాడు. అందుకంటున్నాడు కీర్తనలో ఉద్దేశాన్ని, దేవుని గురించి పాడడం అని చెప్తున్నాడు. ఐదో విషయం, ఆయనలో ఉత్సహించడం. దేవునిలో ఉత్సహించడం అంటే గంతులు వేస్తూ ఆనందంతో నింపబడడం. ఈరోజు ఎక్కడో వెతుక్కుంటున్నారు ఆనందాన్ని, శరీర సంబంధమైన క్రియలలో వెతుక్కుంటున్నారు, ఎక్కడెక్కడో దొరుకుతుంది అనుకుంటున్నారు. ఆనందం ఎక్కడుంది అనంటే, ఉత్సాహం ఎక్కడుంది అనంటే యేసయ్యలోనే ఉంది. వాక్యం చదివినా, వాక్యం ధ్యానం చేసినా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన, ఆయన గురించి మాట్లాడినా, ఆయన గురించి పాటలు పాడినా ఉత్సాహం మనలో ఉప్పొంగుతుంది. ఆయన గురించిన ధ్యానం మన హృదయాలని ఎంతో బలపరుస్తుంది బిడ్డలారా. అందుకే మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడు ఆయన గురించిన ధ్యానం మన హృదయంలో ఉప్పొంగుతూ ఉండాలి. ఆరో విషయాన్ని చెప్తున్నాడు, ఆయన్ను వెదకడమట. ప్రభు వాక్యంలా సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఏం వెతుకుతున్నావు? ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావా? నశించిపోయే వాటిని వెతుకుతున్నావా? అయితే నీకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే, అటువంటి వాటిని వెతకడం నీకు శ్రమ, మిగిలేది దుఃఖం, కన్నీళ్లు. కానీ ఏం వెతకాలి? ప్రభు చెప్తారు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అని. ఈ భూమి మీద ఉన్న ప్రజలట, అన్ని జనులట, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని వెతుక్కుంటారట. అయితే అన్ని జనులు వాటి గురించి చింతిస్తున్నారు. ఏ పూటకి ఏం కావాలో, ఏ రోజుకి ఏమి కావాలో నాకు తెలుసు, అందుకే ప్రతిరోజు నేను వాటికి ఆర్డర్ వేశాను. కాబట్టి నువ్వు నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అప్పుడు నీకు కావలసిన వాటన్నిటినీ నేను అనుగ్రహిస్తాను. నువ్వేం వెతుక్కుంటున్నావో అర్థమవుతుందా ఈ మాటలు? ఏం వెతుకుతున్నావు? అనవసరమైన వాటిని వెతుక్కుంటూ, తాత్కాలికమైన సంతోషం కొరకు వెతుక్కుంటున్నావు. నాకు తెలిసిన ఒక సహోదరుడు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదాన్ని తెలియచేశాడు. అదేంటంటే, సెలవున్న ప్రతి రోజునట, వారంలో ఒక రోజు తప్పకుండా
ఏదొక నీటి స్థలాన్ని సందర్శిస్తాడట. అది బీచ్ అవ్వచ్చు, వాటర్ ఫాల్స్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ వరల్డ్ అవ్వచ్చు, ఏదోటి మొత్తానికి నీళ్ళలో జలకాలు ఆడాలని ఆశ అంట అతనికి. అలాగున ప్రతి వారము కూడా ఏదో ఒక ప్రాంతం, అది దూరమా భారమా కాదు, వెళ్తాడు. ఆ వారం ఆ నీళ్ళలో ఆ సెలవు దినాన్ని ఎంజాయ్ చేసేసి వస్తాడు. అట్టి మాదిరిగానే ఒక దినాన వాటర్ ఉన్న ఒక ఏరియాకి వెళ్ళాడు. పైనుంచి నీళ్లు పడతా ఉన్నాయి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ బాగలేదు, కొంచెం ఎదరైతే బాగా నీళ్లున్నాయి, కొంచెం లోతు కూడా ఉంది, బాగుంటుందని అక్కడికి వెళ్ళాడు అంట. అక్కడికి వెళ్ళి అందులో ములగడానికి దూకితే అది ఊబిగా ఉంది, చూసుకోలేదు, తెలీదు. ఆ ఊబిలో చిక్కిపోయాడు. అతన్ని ఎవరు గమనించలేదంట. ఎందుకంటే అతను చాలా మంది ఉండిన స్థలంలో ఉండక అతను సెపరేట్గా ఎంజాయ్ చేయడానికి పక్కకు పోతే అది ఊబనే సంగతి తెలియక దూకితే అందులో చిక్కడిపోయాడు. కొన్ని నిమిషాల లోపే అతను ప్రాణాన్ని కోల్పోయాడు. ఏం వెతుకుతున్నాడు? ఏం వెతుకుతున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఇంకొకడు వెతుకుతున్నాడు ఈ భూమి సంబంధమైన వాటి కొరకు. నువ్వు అటువంటి వాటిని వెతకొద్దు, ప్రభుని వెతుకు. 7వ విషయం చెప్తాను. ఆయన అద్భుత వాక్కులను, క్రియలను జ్ఞాపకం చేసుకోవడం. ఈ కీర్తన యొక్క ఉద్దేశం అంతా మీకు సింపుల్గా చెప్తున్నాను, గమనిస్తున్నారు కదా. ఆయన అద్భుత వాక్కులు అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకోవడం. చాలా మంది ఏం చేస్తున్నారు? ఏవేవో జ్ఞాపకం చేసుకుంటారు. బంధువులను, చుట్టాలను జ్ఞాపకం చేసుకుంటారు. పూర్వకాలంలో జరిగిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటారు. చిన్నప్పుడు వేసిన వేషాలు జ్ఞాపకం చేసుకుంటారు. చేసిన మోసాలు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం ఉండవో, వాక్యం జ్ఞాపకం ఉండదో? చెప్పండి బాబు అని అంటే, మా చిన్నతనంలోనండి, నేను 1వ తరగతి చదవడానికి ముందేనండి, మా తాతలండి. ఏటండి అప్పుడు విషయాలు జ్ఞాపకం ఉన్నాయా నీకు? ఉంటాయి, బాగా జ్ఞాపకం ఉంటాయి. ఎవరు తిట్టారో, ఎవరు కొట్టారో కూడా జ్ఞాపకం ఉంటాయి. ఎవరు నీ జీవితంలో సంతోషం ఇచ్చారో జ్ఞాపకం ఉంటాయి. ఎవరు నిన్ను గాయపరిచారో జ్ఞాపకం ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎంత తెచ్చావో, ఎవరి దగ్గర దోచుకున్నావో, ఎవరెవరికి నువ్వు ఎంత ఇవ్వాలో, ఏ రోజు ఏ సినిమా చూసావో, ఎవరితో ఏ రకమైన పనికి మళ్ళీ పని చేసావో, ఇవన్నీ బాగా గుర్తుంటాయి. కానీ వాక్యం గుర్తుండదు, ఆయన చేసిన కార్యాలు గుర్తుండవు. ఇశ్రాయేలీలు అనేక పర్యాయాలు ఒక మేలు పొందిన తర్వాత ఆయన మర్చిపోతూ ఉండేవాళ్ళట. మళ్ళీ బాధ వస్తే, మళ్ళీ కష్టం వస్తే, మళ్ళీ ఏదైనా వేదన కలిగితే మరలా జ్ఞాపకం చేసుకుని, ప్రభువా జ్ఞాపకం చేసుకో ప్రభువా, అరణ్యంలో వదిలేస్తావా నాయనా అని అనేవారట. ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క జీవితం చాలా చిరాకు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే తరచు 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 దేవుణ్ణి గాయాలు రేపుతూ బాధ పెడుతూనే ఉండేవాళ్ళు, విసిగిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు జ్ఞాపకం చేసుకోవలసిన దేవుణ్ణి మరిచిపోతూ ఉండేవాళ్ళు. వారు మరిచినందువలన అని అనేక పర్యాయాలు ఆ మాటలు మనకు కనబడతాయి. వాళ్ళు తరచూ మర్చిపోతున్నారు దేవుణ్ణి. మరి నువ్వో మర్చిపోతున్నావా? దేవుని జ్ఞాపకం ఉందా నీకు? ఒకసారి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఎరా బాగున్నావా, చాలా రోజులైంది అని అంటే, మేమెందుకు జ్ఞాపకం ఉంటాంలే అంటున్నాడు. ఇదేరా, మేమెందుకు జ్ఞాపకం ఉంటామంటావు? నాకు జ్ఞాపకం ఉండే కదా నేను ఫోన్ చేశాను, కనీసం నీ జ్ఞాపకం లేదు అని అంటే, చెప్పేవులేరా, నేనెందుకు గుర్తుంటాను నీకు అంటున్నాడు. గుర్తున్నావే కదా ఫోన్ చేస్తే,
గుర్తుంటావా అని అంటావేరా? మరి నీకు నేను గుర్తులేను, గుర్తుంటే నువ్వు చేయాలంటే చెప్పకలేరా సోదంటున్నాడు. అది ఎంత తిరమలనోడో చూడండి. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఫోన్ చేసే వరకు నేను చేయను రీఛార్జ్, ఎందుకంటే జ్ఞాపకం ఉన్నది నాకు కదా, నేను కదా నీకు ఫోన్ చేసింది, పైగా నన్ను అంటున్నావు ఈ మాట, నేను అనాల్సింది. ఎంత తెలివైనవాడు అని చెప్పేవలేరా, ఏదో చెప్తున్నావు అలాగా, నన్ను మర్చిపోయావు నువ్వు అంటున్నాడు మళ్ళీ నాడు. ఫ్రెండ్ చూడండి మాట్లాడే మాటలు. మరి దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను మర్చిపోతున్నావు అంటలేదు. ఎప్పుడు గుర్తొస్తున్నాడు దేవుడు నీకు? కష్టం వస్తే, బాధ వస్తే, సమస్య వస్తే, వేదన కలిగితే, నష్టం వస్తే, అనారోగ్యం వస్తే అప్పుడు గుర్తొస్తుంటాడు దేవుడు. మరి అంతకుముందు మర్చిపోయావు. ఒక పాట ఉండేది, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన అని. అంటే ఎప్పుడు గుర్తొస్తుంటాడు దేవుడు అంటే కష్టం వచ్చినప్పుడు కొంతమందికి గుర్తొస్తాడు. అలాగాక నిత్యము దేవుణ్ణి మనసులో తలంచుచూ ఉండాల. దావీదు చేసిన పని అదే. నిత్యము దేవుని స్తుతించేవాడట. రోజుకి 7 మార్లు ప్రభుని గనపరుస్తూ 3 మార్లు ప్రార్థన చేస్తూ ప్రభుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడట. అందుకే దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోయాడని కాదు, రాజుగా చేయటానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉంచలేదు, ఆయన దృష్టిలో పడాలి నువ్వు. నేను దావీదు గురించి చాలా ధ్యానం చేస్తే నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, దేవుడు సౌలు రాజు అవిధేయత చూపించినప్పుడు ఎవరిని నెక్స్ట్ రాజు చేయాలా అని అనుకున్నాడట. సౌలు బలవంతుడు, జ్ఞానవంతుడు, చురుకైనవాడు, శ్రద్ధ కలిగిన వాడు, బలశాలి, యుద్ధం కూడా చేయగలిగిన వాడు, ఎన్నికైన వాడు, ఆజానుభావుడు, అన్నీ ఉన్నాయి సౌలుకి. ఎన్నుకున్నాడు దేవుడు. అయితే అలాంటోడు అవిధేయత చూపించాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఎవరు నెక్స్ట్ రాజు చేయాలి, ఎవరిని రాజు చేయాలి అని చూస్తుంటే దావీదు రోజుకి 10 సార్లు దేవుని పాదాల దగ్గర ఉండేవాడు. లేచాడు, ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం నాయన, నన్ను గొర్రెలు కాపరిగా చేసావు, నీకు స్తోత్రం, గొర్రెలను కాపాడావు, నీకు స్తోత్రం, సింహం నుంచి కాపాడావు, ఎలుగుబడి నుంచి కాపాడావు, లేకపోతే ఇంకెప్పటి నుంచి అయినా ఏదైనా కాపాడుంటే ఆ యొక్క పరిస్థితి నుంచి కాపాడావు అని దేవుని స్తుతించేవాడు. దేవుని దృష్టి అంతా వెతుకుడు మొదలెడుతుంటే దావీదు దేవుని వెతికేవాడు. దేవుని దృష్టి పక్కకి వెళ్ళకుండా మాట్లాడితే గుర్తు చేసుకునేవాడు. ఇక దేవుడు అనుకున్నాడు, ఇక నేను వాళ్ళని వీళ్ళని వెతుక్కోవడం ఎందుకు, రోజుకి 10 సార్లు నన్ను తలుచుకునేటువంటి దావీదునే రాజుని చేసేస్తే గొడవ వదిలిపోద్ది కదా, ఇలాగ అనుకుని ఉంటాడు దేవుడు. దావీదు కుర్రోడు, దావీదుకి ఏ రకమైనటువంటి పరిస్థితులు లేవు, కుటుంబం పెద్ద ఎన్నుకోదగింది కాదు. అయితే ఏమవుతుంది, నేనే కదా కలుగు చేసింది, సామర్థ్యం ఇచ్చేస్తా, నేనే కదా అతన్ని పుట్టించింది, నేను రాజుగా చేయలేనా, అతనికి కావలసిన ట్రైనింగ్ ఇవ్వలేనా అనుకున్నాడు. అంతే, అతనికి శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చేశాడు. 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతన్ని ఒక బలమైన వ్యక్తిగా చేసేసాడు. సింహాసనం మీద కూర్చొని పెట్టాడు, అయిపోయింది అంతే. దేవుడు తలుచుకుంటే పెంట కుప్పల మీద ఉన్న దీనులను లేవనెత్తుతాడనే వాగ్దానం మాట నెరవేర్చబడిపోతుంది. అంతే, దేవుని దృష్టిలో పడ్డాడు. తీసుకెళ్ళి అడవిలో, అరణ్యంలో గొర్రెల దగ్గర ఉండేవాడిని ప్రపంచం నడుబొడ్డైన యెరూషలేములో సింహాసనం మీద కూర్చొని పెట్టేశాడు. అంతే. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మీద అట్టి పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడో జైల్లో ఉండేవాడిని సింహాసనాన్ని ఎక్కించాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా సింహాసనాన్ని ఎక్కిస్తాడు.
అయితే నిత్యము దేవుని జ్ఞాపకము నీకు ఉన్నదా? ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే నిత్యము నీ నోట దేవుని గురించిన పాట మాట ఉండేటట్లుగా ఆయన్ను స్తుతిస్తూ ఉండు. నువ్వు చేసే ఆ స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. అటు విధంగా దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచుతాడు. అటు విశ్వాసంలో సాగు. ఈరోజు చెప్పుకున్న ఈ విషయాల్లో ఒకవేళ తప్పిపోతున్నావేమో సరి చేసుకొని వాక్యానుసారంగా జీవించటానికి నిన్ను నీవు ఇష్టపడితే ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు నిన్ను కూడా శ్రేష్టమైన స్థితిలోకి నడిపిస్తాడు. పరమ కానాను నీకు అనుగ్రహిస్తాడు. అటు ధన్యత, అటు జీవితం ప్రభు జ్ఞాపకంలో నువ్వుండి ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉన్నతమైన వ్యక్తిగా ప్రభు నీ నుంచి, నీ వేదన నుంచి, నీ కష్టాల నుంచి, నువ్వు కార్చిన కన్నీళ్ళ నుంచి విడిపించి దీవించునుగాక. ఆమేన్.